హాయ్ అండి, నేను మీ శ్రేయోభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి. మీ ముందుకు ఇప్పుడు ఒక డిటిసిపి వెంచర్లో ఉన్నటువంటి ప్లాట్ని తీసుకురావడం జరిగిందండి. ఈ వెంచర్లో చూసారు కదా, ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ అండి. ఇది ఈ వెంచరు అక్కడ కార్ కనిపిస్తుంది కదా, ఆ కార్ దగ్గర మెయిన్ ఎంట్రన్స్ విలేజ్ ఈ యొక్క ప్లాట్కి వెంచర్కి. ఆ ఇల్లు కనిపించింది కదా, దాంట్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యింది ఈ వెంచర్లో. ఇది వచ్చేసి కమర్షియల్ అని చెప్పొచ్చు అండి. ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్డు. చూడండి, ఇది మనకు మన్సన్పల్లి ఎక్స్ రోడ్డు దగ్గరలో ఉందని చెప్పొచ్చు. ఇది ఫేసింగ్ వచ్చేసి ఈ ప్లాట్కి సంబంధించిన ఫేసింగ్ వచ్చేసి నార్త్ అండ్ సౌత్. ఈ వెంచరు డిటిసిపి వెంచర్. ఇది మనకు ఓఆర్ఆర్ నుంచి దాదాపుగా మనకు 6 to 7 మినిట్స్లో రావచ్చు. ఇది హార్డ్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. అండ్ అదేవిధంగా ముచ్చాంతల నుంచి కూడా మనకు ఇక్కడికి రావచ్చు అండి. ముచ్చాంతల నుంచి మనం ఇక్కడికి ఒక 15 నిమిషాలలో రావచ్చు, అంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉన్న స్టాచ్యూ నుంచి. ఈ ప్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. ఇంకా చూడండి, ఇది నార్త్ సౌత్. ఇది 250 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది ఈ వెంచర్ చుట్టుపక్కల అన్ని హెచ్ఎండిఏ వెంచర్సే ఉన్నాయి. ఈ వెంచర్ నుంచి దాదాపు ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు కూడా అన్ని హెచ్ఎండిఏ వెంచర్స్, డిటిసిపి వెంచర్స్ ఉన్నాయి. ఈ వెంచర్ వచ్చేసి రెసిడెన్షియల్ జోన్లో ఉందండి, R1 జోన్లో ఉంది ఇది ఈ ప్లాటు. చూడండి, ఇది వెంచర్లో ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్. మనం ఎంట్రన్స్లో వచ్చి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనకు వచ్చేటువంటి ప్లాటే ఇది. ఇది నార్త్ ఫేసింగ్. ఇప్పుడు మనం చూపించేది, ఇందాక చూపించింది అవతలకి వెళ్ళి చూపించాను, ఆ రోడ్ నుంచి, మెయిన్ రోడ్ నుంచి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఒకసారి చూడండి, ఇది వెంచరు. ఆ కనిపించేది హెచ్ఎండిఏ వెంచర్ అవతల. ఇది దాంట్లో ఆల్రెడీ ఇల్లు కట్టుకొని కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. ఒక ఇల్లు కనిపిస్తున్నాయి కదా అటు సైడ్. ఇంకా చూడండి, ఇది